నమస్కారం అండి. ఈరోజు నేను ఎన్నాళ్ళ నుండో అనుకుంటున్నట్టు శ్రీకాళహస్తికి వెళ్ళాలని అనుకున్నానండి. ఒకప్పుడు ఎన్నిసార్లు అనుకున్నా నేను అసలు వెళ్ళలేకపోయా. అదేంటో ఈసారి మాత్రం స్వామివారు అనుజ్ఞ చేశారేమో గాని నాకైతే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి సాకారం అయిపోతుందండి. ఈవెన్ ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి. నేను ఈసారి కనిగిరి నుండి శ్రీకాళహస్తికి అయితే నేను బయలుదేరి అయితే జరిగిందండి. తెల్లవారే లేచి స్నానం చేసి ఇంట్లో పూజాధికాలు చేసుకున్న తర్వాత నేనైతే కనిగిరి బస్ స్టాండ్ నుండి ఒంగోలుకైతే బయలుదేరా. అక్కడ నుండి నెల్లూరు మీదుగా తిరుమల పోయే బస్సులు అంటే తిరుపతి పోయే బస్సులు వెతుక్కుని మరి నేనైతే శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నా. ఇక స్వామివారి దర్శనం చేసుకునే ముందు శ్రీకాళహస్తిలో కొన్ని విశిష్టమైన ప్లేసులు చూడాలనుకున్నానండి. అదే అగస్త్యముని ఇక్కడ తపమాచరించిన స్థలము, అలాగే శ్రీకాళహస్తి అంటే ఏనుగు మరియు పాము సాలెపురుగుకు మోక్షమిచ్చిన ప్రదేశమని, స్వయం కన్నప్పను ఇక్కడ అనుగ్రహించిన క్షేత్రమని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటే నాకు చాలా పులకింతలు వేసింది. ఈ మాటలు విని ఒకప్పుడు నేను ఎప్పుడు తిరుమల వెళ్తూ ఉన్నా సరే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ దూరం నుండి చూస్తూ ఉండి నేను ఎప్పుడు వెళ్తానా శ్రీకాళహస్తికి అనుకుంటూ ఉండేవాడిని. కాకపోతే ఈసారి మాత్రం స్వామివారు నాకు దర్శనం ఇవ్వాలని అనుకున్నారో ఏమో, నేనైతే నెమ్మదిగా శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నానండి. చేరుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒంటరిగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే రూమ్స్ గాని వసతి సదుపాయాలు గాని ఏమీ ఉండవు. ఎందుకంటే ఈ గుడి సింపుల్ గా దర్శనం అయిపోతుంది. అందుచేత ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం దేవస్థానం వాళ్ళు రూమ్ ని అలాట్ చేస్తారండి. దాంట్లో మనదే తప్పుంటుంది, ఎందుకంటే మనం అన్ని తెలుసుకుని రావాలి కాబట్టి. నేను ఇంకా చేసేది ఏమీ లేక స్వామివారి దర్శనం ఎలాగైనా చేసుకోవాలని ముందు రోజే నేను సాయంత్రానికైతే చేరుకున్న తర్వాత అక్కడ ఈ ప్రాబ్లం తెలుసుకొని నేను ప్రైవేట్ రూమ్స్ వెతకడం అయితే జరిగింది. అనుకోకుండా శ్రీకాళహస్తిలో నాకు ప్రైవేట్ రూమ్ నాకు అఫోర్డబుల్ ప్రైజ్ లోనే దొరికిందండి. ఆ రూమ్ లో దిగి నేను స్వామివారి దర్శనానికైతే అలా ముందుకు సాగిపోతూ ఉన్నా. మార్గమధ్యంలో ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అంటూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకప్పుడు నేను ఖరగ్పూర్ నుండి హౌరాకు వెళ్లి అక్కడ నుండి తారకేశ్వర్ టెంపుల్ ని దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఇలాగే అనిపించేది. కాకపోతే ఈసారి నేను ఒంటరిగా ఎవరూ లేకపోయినా సరే ముందుకు సాగుతూ వెళ్తున్నానే అని ఒకంతకు బాధ అనిపించింది. నా బాధను ఆ పరమాత్మ ఏమనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు గాని దారిలో నాకు ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారండి. అందులో ఒక వ్యక్తి నార్త్ ఇండియా నుండి వచ్చారండి, అదే బీహార్ నుండి. ఒక వ్యక్తి ఏమో ఇక్కడ కర్ణాటక ఆంధ్ర బోర్డర్ అట. వాళ్ళు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నెమ్మదిగా నాతో కూడా మాట కలిపారు. ఒకంతకు దేవస్థానంకు వెళ్తే నేను అక్కడ ప్రతి ఒక్క విషయం జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటా. ఈ విషయంలో మాత్రం నేను వాళ్ళు మాట్లాడే తీరు, ఆ విధానం అవన్నీ చూశాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ముగ్గురం కలిసి స్వామినైతే దర్శనం చేసుకున్నాం. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఆర్కిటెక్చర్ అవన్నీ చూశాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మనకు కూడా ఈ క్షేత్రం వైభవం తెలుసుకునే అనుగ్రహం భగవంతుడు ఇచ్చాడని అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి తరచుగా చూస్తూ నేనైతే స్వామివారి దర్శనం చేసుకుని ఇక కొండ మీదకైతే వెళ్ళానండి. కొండ మీద దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ మెట్ల మార్గంగా కొండ పైకి ఎక్కి చూస్తే అక్కడ నుండి శ్రీకాళహస్తి క్షేత్రం ఒక అడవి మధ్యలో ఉన్న పట్టణంలా అనిపించింది. నాకు ఇదంతా చూస్తూ ఉంటే కలయా నిజమా అన్నట్టు అనిపించిందండి. కొండపైకి వెళ్ళిన తర్వాత కన్నప్ప వారి దర్శనం చేసుకుని అక్కడే ఉన్న శ్రీకాళహస్తి స్వామి, అదే పార్వతీ పరమేశ్వర రూపంలో మనకు విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి దగ్గర ఉన్న శివపార్వతులు ఎలా ఉంటారో అలాగే ఉందండి. చుట్టూ రమ్యమైన అడవుల మధ్య శ్రీకాళహస్తి క్షేత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీలో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన క్షేత్రం ఇది. ఒకంతకు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ రాహుకేతు పూజలు చాలా ఎక్కువగా చేస్తారండి. ప్రతి ఒక్క విషయంలోనూ ఏదైనా సమస్య ఉంటే ఈ క్షేత్రానికే వస్తారు. పచ్చని ప్రకృతితో శోభ సంతరించుకున్న ఈ క్షేత్రం శివపార్వతుల నిలయమండి. అదే కాకుండా వాయులింగంగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. నాకైతే ఈ క్షేత్రంలో మరుపురాని అనుభూతి అయితే మిగిలిందండి. ఈవెన్ అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమంది శ్రీకాళహస్తి వెళ్లారు? వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ నుండి ఎవరు చూస్తున్నారో దయచేసి తప్పకుండా తెలియజేయండి. ఇక
ఇక శ్రీకాళహస్తి నుండి నేనైతే స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళలేక నేను తిరుగు ప్రయాణంకైతే మొదలయ్యానండి. కానీ ఆ కొండల నడుమ ఆ శ్రీకాళహస్తి క్షేత్రం చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నాళ్ళ నుండో కోరుకున్న ఈసారికైతే స్వామి నాకు ఇలా దర్శనం ఇచ్చారని ఒకంతకు సంతోషపడి నేనైతే ముందుకు సాగిపోతూ ఉన్నా. ఇక స్వామివారి దర్శనం అయింది. మనం ఇంటికి వెళ్లాల్సిన సమయం కూడా వచ్చిందని నేను తిరిగి మళ్ళీ రూముకు వెళ్లి నా లగేజ్ అంతా సర్దుకొని అక్కడ నుండి ఏవైనా ట్రావెల్స్ దొరుకుతుంది ఏమో అని నేను రిటర్న్ జర్నీ కోసం అక్కడ అతన్ని అడిగితే ముందు సావధానంగా కూర్చో అయ్యా, కూర్చో, నేనన్నీ అరేంజ్ చేస్తా అని నాకు ఆ హోటల్లో ఉన్న వ్యక్తే ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపించారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఒకంతకు స్వామివారిని దర్శనం చేసుకోవడం, నా యాత్రని సుగమం చేసుకోవడం. శ్రీకాళహస్తి బస్టాండ్ కి చేరుకొని అక్కడ నుండి నెల్లూరుకు వెళ్లి నెల్లూరు నుండి పామూరు మీదుగా కనిగిరికి అయితే తిరుగు ప్రయాణం అయితే చేరుకున్నానండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మన ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవా మరి. నమః శివాయ.